మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. సార్ నమస్తే. నమస్తే. ఈ గండికోట వైష్ణవి హత్యకు సంబంధించి వార్త మరోసారి బయటకు వచ్చింది. అయితే ఇందులో తల్లిదండ్రుల్ని అలాగే అన్నదమ్ములను కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ అని చేయమని అంటున్నారు. అంటే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి? దీనివల్ల నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందా? ఎలా చేస్తారు అసలు టెస్ట్? గండికోట వైష్ణవ్ కేసు ఒక వారం పాటు సంచలనం సృష్టించింది 2 తెలుగు రాష్ట్రాల్లో. రోజు టిలీ సీరియల్ లాగా నడిచాయి. కోయ ప్రవీణ్ ఆయన డిఐజీ కర్నూలు రేంజి, ఆయన ఆధ్వర్యంలో దాదాపు 50 బృందాల్ని ఈ హత్య కోసం ఉపయోగించారు, హంతకుల కోసం. కానీ పట్టుకోలేకపోయారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఒక సంచలనమైన వార్త బయటకు వచ్చింది. అదేంటంటే ఇంట్లో వాళ్ళకి అమ్మా నాన్న తర్వాత అన్నదమ్ములు వీళ్ళకి పాలిగ్రాఫ్ టెస్ట్ పెట్టబోతున్నారు. అందుకోసం జమ్మలమడు కోర్టులో పోలీసులు ప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు వచ్చి జమ్మలమడు కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే కోర్టు అనుమతితోనే పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే అనుమానాలు ఏంటంటే అసలు పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి, అది ఎలా చేస్తారు, దీంట్లో ఒకవేళ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎవరైనా దోషిగా తెలిస్తే అది కోర్టులో నిలబడుతుందా, ఈ సాక్ష్యం కోర్టులో నిలబడుతుందా, అసలు ఇంట్లో వాళ్ళ మీద అనుమానాలు ఎందుకు వచ్చాయి పోలీసులకి, ఈ విషయాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. బ్రీఫ్ గా చెప్పాలంటే జూలై 15న ఈ బాలిక వైష్ణవ్ అనే మైనర్ బాలిక సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చదువుతుంది ప్రొద్దుటూరులో. ఈ అమ్మాయికి ఒక లవర్ ఉన్నాడు, వాడి పేరు లోకేష్. సో లోకేష్ ఈ అమ్మాయి ఇద్దరు కలిసి పల్సర్ బైక్ మీద గండికోటలోకి 8:30 ఎంతకో ఎంటర్ అయ్యారు. ఆ వీడియో దొరికింది. దాని తర్వాత కాలేజీ నుంచి వీళ్ళమ్మ ప్రొద్దుటూరు నుంచి వాళ్ళ నేటివ్ విలేజ్కి వెళ్ళింది. వీళ్ళ అన్నలు మామూలుగా అయితే కొండన్న, బ్రహ్మయ్య, సురేంద్ర, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు జనరల్గా కొండయ్య ఎక్కువగా ఈ అమ్మాయిని కాలేజీకి డ్రాప్ చేస్తుంటారు. నిజానికి వాకబుల్లే వీళ్ళ ఇంటికి కాలేజీకి. అయినా కూడా ఒక ఎస్కాట్ లాగా వెళ్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు లవ్ గురించి ఆల్రెడీ గొడవలు ఉన్నాయి ఇంట్లో. అసలు ఆ లవ్ నుంచి దూరం కావడానికే ఈ అమ్మాయి ప్రొద్దుటూరుకు వచ్చి కాపురం పెట్టారు. అయినా కూడా వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారు. ఈ అమ్మాయి అతన్ని పలాని రోజు మా అన్న ఉండడు, ఊరెళ్తున్నాడు, మా అమ్మ కూడా ఊరెళ్తుంది, నువ్వు రా, నన్ను పికప్ చేసుకో, గండికోటకి వెళ్దామని చెప్పింది. ఆల్రెడీ వీళ్ళిద్దరు గండికోటకి గతంలో కూడా 2 సార్లు వెళ్ళారు. గండికోటలో అక్కడ హరిత గెస్ట్ హౌస్ ఉంటుంది. అక్కడ గెస్ట్ హౌస్ లో రూమ్ తీసుకొని వీళ్ళు ఎంజాయ్ చేసి రావడం ఆల్రెడీ అలవాటు ఉంది. అలాగే 15th కూడా వెళ్ళారు, వెళ్ళిన విజువల్స్ ఉన్నాయి. తర్వాత 10:40 ఆ ప్రాంతంలో ఒకడే బైక్ మీద బయటకు వచ్చాడు. 9 నిమిషాల తర్వాత ఆ అమ్మాయి కూడా వీడియో CCTV ఫుటేజ్లో కనబడింది. ఆ తర్వాత కనబడలేదు. తర్వాత వీళ్ళ కథనం ఏమంటే అమ్మ సురేంద్ర చెప్పింది ఏంటంటే, సురేంద్ర వీళ్ళ కజిన్, అట్లాగే తల్లి, వీళ్ళకి కాలేజీ నుంచి ఫోన్ వెళ్ళింది వీళ్ళ ఫ్రెండ్స్, మీ పాప కాలేజీ కాలేదని. దాంతో వాళ్ళిద్దరూ వాళ్ళ ఊరు నుంచి ప్రొద్దుటూరుకి బైక్లో వచ్చారు. కాలేజీ దగ్గరికి వస్తే గండికోటకి వెళ్ళిందని చెప్పారు. గండికోటకి అంటే వీటితో కూడా వెళ్ళి ఉంటుందని వీళ్ళు ఈమెను ఇక్కడే పెట్టేసి సురేంద్ర బైక్ వేసుకొని గండికోటకి వెళ్ళాడు. ఒక 20 నిమిషాలు వెతికి నేను వచ్చేసానని చెప్తున్నాడు సురేంద్ర. ఆ తర్వాత వీళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు రంగంలో తిరిగితే కొండననే డెడ్ బాడీ కూడా చూపించాడు. ఒక ముళ్ళ పొదలో అతి దారుణంగా బట్టలు లేని పరిస్థితుల్లో ఒళ్ళంతా గాయాలతో అమ్మాయి ఉంది. దాని తర్వాత పోస్ట్ మార్టం చేస్తే కడుపులో విపరీతంగా గొద్దడం వల్ల లివర్ పాడైపోయింది. దాదాపు 8 mm దీంట్లో దూరంలో అది పాడైపోయింది, కమిలిపోయింది నల్లగా. దానివల్లే ఇంటర్నల్ ఆర్గాన్స్ దెబ్బతినడం వల్లే చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. దాంతో సహజంగానే లోకేష్ చేసుంటాడని లోకేష్ని పట్టుకున్నారు. కానీ లోకేష్కి ఆ టైంలో లోకేష్ లేడాడ. 12 నుంచి 1:30 మధ్యలో అమ్మాయి చనిపోయింది. కాబట్టి ఆ టైంలో లోకేష్ లేడు. లోకేష్ని టార్చర్ కూడా చేసినట్టున్నారు. లోకేష్ నేను చంపలేదని చెప్పాడు. లోకేష్ తెలివి కూడా ఉంది. సో మిగతా డౌట్లు ఎవరి మీద, ఫ్యామిలీ పరువు హత్య ఏమైనా కావచ్చా అనేది ఒక యాంగిల్. అట్లా కాకుండా అక్కడ గాంజా బ్యాచ్ ఏమైనా చంపారా, లేకపోతే టూరిస్టులు ఎవరైనా చంపారా అనే యాంగిల్ నుంచి కూడా పోలీసులు పరిశీలించారు. మామూలుగా అయితే కోయ ప్రవీణ్ ఇది మండే జరిగితే మంగళవారం నైట్కి అంతా మేము బయటకు చెప్పేస్తామని కూడా అనౌన్స్ చేశాడు. అయినా కూడా 1.5 month అయిపోయింది, ఇప్పటి వరకు పట్టుకోలేకపోతున్నారు. దీంట్లో అనేక కోణాలు బయటకు వచ్చాయి. మనం కూడా చాలా వీడియోస్ చేశాము. ఇప్పుడు ఏంటంటే పోలీసులు పాలిగ్రాఫ్ టెస్ట్ చేశారు. 26వ తేదీన కోర్టు వాయిదా ఇచ్చింది. 26వ తేదీన ఈ తల్లిదండ్రులు, ఈ కొండయ్య,
తర్వాత సురేంద్ర, బ్రహ్మయ్య Hmm. వెళ్ళాలి. అట్లాగే లోకేష్కి కూడా చేస్తున్నారు పాలిగ్రాఫ్. అంటే వీళ్ళకే చేస్తే మళ్ళీ లోకేష్కి చేయకపోతే ఎట్లా? లోకేష్ అయితే అవుట్ ఆఫ్ క్వశ్చన్. లోకేష్ చంపలేదని పోలీసులకు నిర్ధారణ అయినా కూడా Hmm. వీళ్ళకి చేసినప్పుడు వాడికి కూడా చేయాలి కాబట్టి చేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ ఏంటంటే పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది 1895లో అంటే 19th సెంచరీలో ఇటాలియన్ క్రిమినాలజిస్ట్ సెసరే లోంబ్రోసో అనేవాడు ఫస్ట్ ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు. అక్కడ నుంచి అది డెవలప్ అవుతా వచ్చి 1950sలో దాన్ని ఫుల్ ప్లెడ్జెడ్గా పాలిగ్రాఫ్ టెస్ట్ అనేది ఎవాల్వ్ అయింది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏమి లేదు, మనిషి అబద్ధం చెప్పినప్పుడు ఎమోషనల్ స్ట్రెస్కి గురవుతారు. మనం నిజం చెప్తే ఉన్నంత కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్పినప్పుడు ఉన్నాం. మనకి తెలియకనే ఒక నెర్వస్నెస్, ఒక స్ట్రెస్ వస్తుంది. ఈ స్ట్రెస్ని హ్యూమన్ అయి కనిపెట్టలేదు. నేను అబద్ధం చెప్పినప్పుడు మీరు కనిపెట్టలేరు ఇది అబద్ధమా నిజమా అని. మామూలు చిన్నపిల్లల్లో అబద్ధం కడుపు చంపిస్తారంటాడు స్కూల్కి నిన్న ఎందుకు రాలేదంటే, లేకపోతే అక్కడ లేట్ అయింది సార్, ఏదో మా అవ్వ తెచ్చిపోయింది అంటారు. ఇలాగంతా ఉన్నాయి కదా, వాళ్ళని కనిపెట్టలేరు. కొంతవరకు కొన్ని రకాల అబద్ధాలు కనిపెడతాం కానీ కొన్ని రకాలు కనిపెట్టలేం. సో అట్లా పోలీసులు కూడా అబద్ధాలు చెప్పేటప్పుడు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ద్వారా కొన్ని కనిపెడతారు. వీడి బాడీ లాంగ్వేజ్, వీడి ఐస్, ఇవన్నీ పోలీసులు కూడా అబ్జర్వ్ చేస్తారు. కానీ హ్యూమన్ ఐకి కూడా దొరకని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ గా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, వాళ్ళు మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండొచ్చు. కొంతమంది పోలీసులను కూడా తప్పుదారి పట్టిస్తారు. అలాంటప్పుడు ఈ మెథడ్ పనికి వస్తుంది. దీన్నే లైట్ డిటెక్టర్ టెస్ట్ అని కూడా అంటారు. పాలిగ్రాఫ్ అనేది బేసిక్ గా దీని పేరు. సో దీన్ని ఎలా చేస్తారంటే మన చేతికి ఒక కప్పు లాంటిది తగిలిస్తారు. అట్లాగే చెస్ట్ దగ్గర ఒక బెల్ట్ లాంటిది, కడుపు దగ్గర ఒక బెల్ట్ లాంటిది కట్టి దానికి సిస్టమ్ కి కనెక్ట్ చేస్తారు, కంప్యూటర్. సూపర్ సినిమాలో సూపర్ సినిమాలో నువ్వు రాలేదు కదా, అది ఇక్కడ మిషన్ వస్తుంది ఇక్కడ అంటారు కదా, అలాగా. సో అలాగే చేసినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ బీపీ అండి. బీపీ మనం అబద్ధం చెప్పేటప్పుడు బీపీ రైజ్ అవుతుంది. అంటే మార్పు వస్తుంది, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. అది తెలిసిపోతుంది అక్కడ బీపీ అనేది ఎట్లా ఫ్లక్చువేషన్స్. తర్వాత పెర్స్పిరేషన్, ఊపిరి. మన ఊపిరి తీసుకునే దీంట్లో చేంజ్ వస్తుంది అబద్ధం చెప్పినప్పుడు. నిజం చెప్పినప్పుడు చేంజ్ రాదు, అబద్ధం చెప్పినప్పుడు మనకు తెలియకనే ఒక టెస్ట్కి గురవుతాం. దీన్నే నొమోగ్రాఫ్ అంటారు అనమాట. ఈ ఊపిరి దీన్ని పీల్చుకునేదాన్ని చెస్ట్కి కట్టేదాన్ని నొమోగ్రాఫ్ అంటారు. ఇది చెప్తుంది. అట్లాగే స్కిన్ లో కూడా ఎలక్ట్రోడ్స్ ఉంటాయి స్కిన్ లో, అవి మారుతాయి అనమాట. అది దాన్ని గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్ అంటారు. ఈ గాల్వనిక్ స్కిన్ రెస్పాన్స్ అంటే లైట్ గా చెమట పట్టడం అట్లాంటివి కూడా జరుగుతాయి అనమాట. అది చాలా లైట్ గా ఉంటది. దాన్ని కూడా మిషన్ అనేది కనిపెడుతుంది అనమాట, అంటే స్కిన్ లో వచ్చే మార్పుల్ని. అట్లాగే మజిల్ లో కూడా మూమెంట్ వస్తుంది అంటారు. అది మైక్రో మూమెంట్స్ ఉంటాయి. ఆ మైక్రో మూమెంట్స్ కూడా ఇది కనిపెడుతుంది అనమాట. సో బేసిక్ గా ఐడియా ఇదే అండి. ఎమోషనల్ స్ట్రెస్ వస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా చేయాలి అనేది బేసిక్ గా అనమాట. దాన్ని ఎలా కనిపెడుతుంది అనేది ఇచ్చేస్తుంది. అయితే దీనికి టెస్ట్ మెథడ్స్ లో మొత్తం కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఈ టెస్ట్ ఎలా చేస్తారు అనేటప్పుడు ప్రీ టెస్ట్ అంటారు. దీన్నే సిమ్ టెస్ట్ అని కూడా పిలుస్తారు. అంటే కావాలని అబద్ధం చెప్పమంటారు. మీదే ఊరు అంటే మీది హైదరాబాద్ అనుకోండి, బెంగళూరు అని చెప్పు, అబద్ధం చెప్పని కొన్ని అబద్ధాలు చెప్పిస్తారు. ఫస్ట్ అబద్ధాలు చెప్పినప్పుడు ఎలా ఉందో చెక్ చేస్తారు. ఇది ప్రీ టెస్ట్ అనమాట. టెస్ట్ పెట్టే ముందు కావాలని అబద్ధాలు చెప్పమంటారు. తర్వాత ఇర్రెలవెంట్ యాక్చువల్ టెస్ట్ లో ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ వేస్తారు. ఫస్ట్ మీదే ఊరు, లేకపోతే నువ్వేం చదువుకున్నావు, నీకు ఇష్టమైన కలర్ ఏంది, ఇట్లాంటి జనరల్ ఇర్రెలవెంట్, దీనికి కేసుకు సంబంధం లేని ఇర్రెలవెంట్ వేస్తారు. తర్వాత కంట్రోల్డ్ లేదా డయాగ్నోస్టిక్స్ టెస్ట్ అంటారు. దీంట్లో ఏంటంటే నీ యాక్చువల్ గా సమాధానం చెప్పమంటారు. నీ ఏజ్ ఎంత, నువ్వేం జాబ్ చేస్తున్నావు, మీ అమ్మ నాన్న పేర్లు ఏంటి, మీకు ఎంతమంది అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు, ఇట్లాంటివి వేస్తారు. తర్వాత స్టేజ్ లో రిలవెంట్ టెస్ట్. ఈ కేసుకు సంబంధించి రిలవెంట్ ప్రశ్నలు ఒక్కోసారి అడిగిన దాన్ని ఇంకొక రూపంలో అడుగుతారు, మార్చి అడుగుతారు. తర్వాత మామూలు క్వశ్చన్స్ వేస్తే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వేస్తారు సడన్ గా. అంటే మనిషి ఊహించని
నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఆ క్వశ్చన్ వేస్తాడని. Hmm. సడన్ గా మామూలుగా అడుగుతున్నారు కానీ రిలాక్స్ గా చెప్తుంటావు. Hmm. సడన్ గా నిన్న అది అడుగుతా, చంపింది నువ్వే అంట కదా, Hmm. ఆ రోజు అక్కడ సీసీటీవీలో నీ ఫుటేజ్ ఉందని తెలిసింది మాకు, మేము ఇంకా మీడియాకి రిలీజ్ చేయలేదు Hmm. అన్నప్పుడు వాడు ఎలా రియాక్ట్ అవుతాడు? Hmm. అంటే ఇలాగా రకరకాల పద్ధతులు అతన్ని చేస్తారనమాట. Okay. సో చేసినాక డిసెప్షన్ ఇండికేటర్ అంటారు. అక్కడ డిసెప్షన్ ఇండికేటర్ ఉంటుంది, Hmm. నాన్ డిసెప్షన్ ఇండికేటర్ ఉంటుంది, రెండు వస్తాయి అనమాట. Hmm. అంటే డిసెప్షన్ ఇండికేటర్ ఏ స్థాయిలో ఉంది, Hmm. ఇండికేటర్ హైగా ఉంటే నువ్వు మోసం చేస్తున్నట్టు, Hmm. అసలు లోగా ఉంటే కొంత అనుమానం, Hmm. అసలే లేదనుకో నాన్ డిటెక్షన్ Hmm. ఇండికేటర్ అనమాట. Hmm. ఇది బేసిక్గా అనమాట. అంటే కంట్రోల్డ్ క్వశ్చనింగ్ టెక్నిక్ అంటారు దీన్ని. Hmm. దీన్ని ఒక ప్లాన్డ్గా అనుభవం ఉన్న వాళ్ళు డీల్ చేస్తారు. Hmm. ఇది బేసిక్గా ఈ టెస్ట్ కండక్ట్ చేసేది. Okay. అయితే ఈ టెస్ట్ మీద విమర్శలు కూడా ఉన్నాయి. Hmm. ఒక్కోసారి మామూలు వాడికి కూడా నేనేం నేరం చేయలే, Ah. కానీ నన్ను తీసుకుపోయి దాంట్లో టెస్ట్ పెడితే నాకు టెన్షన్ వస్తుంది. Ah. ఆ టెన్షన్ వల్ల కూడా ఇవన్నీ జరుగుతాయి. నాకు బీపీ రైజ్ అవుతుంది, Hmm. నాకు స్కిన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, Hmm. ఊపిరిలో వస్తాయి. Hmm. ఒక్కోసారి అబద్ధం చెప్పకపోయినా నిన్ను అబద్ధం. అనుమానించడం వల్ల కూడా నీకు Ah. నెర్వస్ గా ఫీల్ అవుతుంది. Ah. నువ్వే దొంగిలిచ్చావురా మా ఇంట్లో నాకు తెలుసు అన్నావు అంటే కూడా నెర్వస్ ఏమో వీడు నమ్మేది రేపు పొద్దున మనకి ఏ శిక్ష పడుతుందో Ah. అని ఒక టెన్షన్ వస్తుంది. Oh. అటు మామూలు నేరం చేయని వాళ్ళు కూడా Hmm. దీంట్లో టెన్షన్ వల్ల చెప్తే Ah. వీడే నేరం చేశాడని చెప్పేదానికి అవకాశం. Okay. అందుకని ఈ ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఒకవేళ దోషిగా తేలినా, Hmm. వీళ్ళు Hmm. టెస్ట్ లో దోషిగా తేల్చిన Hmm. కోర్టులో నిలబడదు. Okay. ఎందుకంటే మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 23 ప్రకారం Hmm. కంపల్ చేయకూడదు, ఎవరిని ప్రెజర్ చేసి ఒక నిజాన్ని చెప్పించకూడదు. Okay. అందుకని కొట్టి నిజాన్ని చెప్పిస్తే కోర్టులో చెల్లవు, కన్ఫెషన్ రిపోర్ట్లు కోర్టులో చెల్లవు. Hmm. నన్ను కొట్టారు సార్, ప్రెజర్ చేశారు సార్ అని కోర్టులో చెప్పొచ్చు అనమాట. Okay. అందుకని కొట్టి చెప్పిస్తే చెల్లదు. Hmm. అట్లాగే ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ఇంపార్టెంట్. Hmm. రైట్ టు లైఫ్ కి ఇది భంగం కలిగిస్తుంది కాబట్టి ఈ టెస్ట్ లీగల్ గా చెల్లదు. Okay. అట్లాగే హ్యూమన్ రైట్స్ కమిషన్ 2000 సంవత్సరంలో కొన్ని రూల్స్ పెట్టింది. Okay. అంటే వాడికి ముందు అన్ని చెప్పాలి, Hmm. బాబు నువ్వు నీ సమ్మతి ఉంటేనే మేము చేస్తాం, Oh. నీ సమ్మతి తీసుకోవాలి, Hmm. నీకు నేను పాలిగ్రాఫ్ టెస్ట్ చేసుకోను సార్ అంటే మనం వాళ్ళని ప్రెజర్ చేయకూడదు, Hmm. వాళ్ళని అడగాలి. Hmm. ఆ తర్వాత దీన్ని ఒకవేళ కోర్టులో రేపొద్దున ఇప్పుడు నువ్వు తేలితే కోర్టులో నీకు ఇబ్బంది కలగచ్చు, Hmm. అంటే డైరెక్ట్ గా సాక్ష్యం కాకపోయినా Hmm. ఇది కొంతవరకు జడ్జిల మైండ్ మీద పనిచేయచ్చు, Oh. వీడు పాలిగ్రాఫ్ టెస్ట్ లో కూడా దొరికిపోయాడని. Hmm. కాబట్టి ఇలాంటివి ఉంటాయి, Hmm. నువ్వు ఒప్పుకుంటేనే చేస్తాము, ఇవన్నీ వివరంగా చెప్పి Hmm. చేయాలనేది హ్యూమన్ రైట్స్ కమిషన్ కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేసింది. Okay. ఆ గైడ్ లైన్స్ లో ప్రకారం లాయర్ ఉండాలి. Hmm. ఇప్పుడు నన్ను తీసుకెళ్లి చేసేదానికి లేదు, పక్కన లాయర్ ఉండాలి. ఎందుకంటే వీడు బెదిరించవచ్చు, Ah. ఇవన్నీ ఏం అడగాలి ఏం అడగకూడదు అనేది లీగల్ గా Ah. చూసుకుంటాడు లాయర్ ఉండి. Okay. సో ఈ కండిషన్స్ అంతా ఉంటాయి. జడ్జి గారు ఇంకొన్ని ఎక్స్ట్రా కండిషన్లు కూడా పెట్టచ్చు. Hmm. అంటే పలానా టైం నుంచి ఇన్ని గంటలే చేయాలి, మీ ఇష్టం వచ్చినంత రోజుల తరబడి చేయకూడదు, లేకపోతే అతనికి ఆల్రెడీ వీక్ హార్ట్ ఏమన్నా ఉన్నాయనుకో, ప్రాబ్లం బీపీ ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నాయనుకో, Hmm. అప్పుడు డాక్టర్ రికమెండేషన్ చేయాలి, సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి హార్ట్ ఇష్యూస్ ఉండొచ్చు, Ah. దీనివల్ల వాడికి నిజంగానే హార్ట్ అటాక్ రావచ్చు. Oh. సో ఇవన్నీ చూసుకొని చేయాలన్నమాట. Oh. ఇప్పుడు ఇవన్నీ చేస్తారా, ఇది ఎంత టైం పాస్ చేయడానికి ఆడే డ్రామానా అని కూడా జనాలకి డౌట్ ఉంది. Hmm. ఎందుకంటే అక్కడ క్లియర్ గా అతి కనబడుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంది, Hmm. అనుమానం క్లియర్ గా ఉంది. దీన్ని తేల్చకుండా ఉండడానికి వాళ్ళ మీద పోలీసుల మీద విమర్శలు వస్తున్నాయి. 1.5 month అయినా ఒక హత్యని తేల్చలేకపోతున్నారని. Hmm. అందుకని ఈ డ్రామా ఆడి మేము ట్రై చేస్తున్నాం అని చెప్పడానికి, Hmm. ఇది ఎలాగో ఏమీ తేలదు Hmm. అని విమర్శలు కూడా వస్తున్నాయి. Okay. చూడాలి, చూస్తే కానీ మనకు తెలియదు. Thank you, sir. థ్యాంక్ యూ.